డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి ₹5కే బ్రేక్ఫాస్ట్ పథకం అందుబాటులోకి రానుంది. మోతీనగర్ మింట్ కాంపౌండ్ వద్ద ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మొదటి దశలో 60 ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ పథకం అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత భాగ్యనగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనుంది జీహెచ్ఎంసీ. రోజుకు 25,000 మందికి మిల్లెట్స్ టిఫిన్స్ అందించనుంది. మెనూలో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీలు, పొంగల్ ఉండనున్నాయి. ఒక్కో ప్లేటుకు ₹19 ఖర్చు అవుతుండగా ₹14 భరించనుంది జీహెచ్ఎంసీ. ఈ క్యాంటీన్లు వారానికి 6 రోజులు కొనసాగుతుండగా ఆదివారం మాత్రం సెలవు ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, నిరుపేదలకు మధ్యతరగతి వరకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. నేటి నుంచి ₹5కే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతుంది. మరి మొదటగా పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పటికే కొన్ని ఏరియాలను కూడా సెలెక్ట్ చేశారు. మరి అందులో ఇటు ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ పేరుతో ఈ పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. మొదటగా ఇటు మోతీ నగర్ మీట్ కాంపౌండ్ వద్ద కూడా ఇందిరమ్మ క్యాంటీన్లు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. మరి ఇప్పటికే ఆ డిజైన్ కూడా చూసాం మనం. దీనికి సంబంధించి కూడా మరి ఈ రోజు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. మరి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరుపేదలు, మధ్యతరగతి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే బయట మన టిఫిన్లు చూసుకుంటే మాత్రం దాదాపు ఒక టిఫిన్ వచ్చేసి ₹35 నుంచి 40 ఆ పైన ఉన్నాయి బయట ప్రైవేట్ హోటల్ చూస్తే మాత్రం. కానీ ప్రజెంట్ మరి ఇటు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కూడా ఈ స్కీమ్ కూడా తీసుకొచ్చారు. మరి మొదటి దశలో 60 ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ పథకం అందుబాటులోకి రాబోతుంది. మరి ఆ తర్వాత భాగ్యనగర్ అంటే హైదరాబాద్ వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లో కూడా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా అమలు చేయనుంది జిహెచ్ఎంసీ. మరి రోజుకు దాదాపుగా 25,000 మందికి మిల్లెట్స్ టిఫిన్స్ అందించున్నారు. మరి ఇందులో మెనూలో చూసుకుంటే ఒకసారి ఇటు ఇడ్లీతో పాటు ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీలు, పొంగల్ కూడా ఇందులో అందించనున్నారు. మరి ఒక ప్లేట్ వచ్చేసి మరి వాళ్ళు చూజ్ చేసుకున్నారు బట్టి, అంటే ఇడ్లీ అయితే ₹5, ఇడ్లీ గానీ ఉప్మా గానీ ఏదైనా గానీ ₹5కే ప్లేట్ టిఫిన్ అయితే అందించనున్నారు. మరి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ తో పాటు ఇటు హరే కృష్ణ ట్రస్ట్ వాళ్ళు కూడా మరి ₹5కే మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారు. మరి అది ఎంత బాగుందో చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా సిటీకి వస్తుంటారు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు కూడా. మేజర్ గా ఇటు హాస్పిటల్కి వచ్చే వారికి మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటది. అదేవిధంగా ఇటు అడ్డా కూలీలు కానీ నిరుపేదలు కానీ ఎంతగానో ఇది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయట కూడా భోజనం చూసుకుంటే మాత్రం దాదాపు ప్లేట్ వచ్చేసి ₹60 నుంచి ₹100 ఉంది. అదే మధ్యాహ్న భోజనం మరి జిహెచ్ఎంసీ తో పాటు ఇటు హరే కృష్ణ ట్రస్ట్ సభ్యులు కూడా దాదాపు ఇటు క్యాంటీన్ల పేరుతో ఇటు హరే కృష్ణ, ఇటు ఇందిరమ్మ క్యాంటీన్లు ఇప్పుడు పేరు కూడా మార్చారు. మరి గతంలో మరి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మరి అప్పుడు హరే కృష్ణ ట్రస్ట్ తో కూడా వాళ్ళు టైఅప్ అయి మరి అప్పుడు క్యాంటీన్లు కూడా రన్ చేశారు. మరి ₹5కే మధ్యాహ్న భోజనం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి అదే క్యాంటీన్ల పేరు కూడా మార్పు చేసి మరి ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుతో మరి ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం ₹5కే భోజనం కూడా అందించున్నారు. మరి ఇది మాత్రం నిరుపేదలకు మాత్రం చాలా వరకు కూడా సంతోషం వ్యక్తం చేసే విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఆకలితో అనుమతించొద్దనే ఉద్దేశంతో మరి నిరుపేదల సైతం వాళ్ళకి అందుబాటు ధరల్లో ఉండే విధంగా కూడా మరి జిహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి కూడా ఈ రకమైన స్కీమ్ కూడా తీసుకొచ్చింది. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది. మరి ఒక్కో ప్లేటుకు ₹19 కూడా జనరల్ ఖర్చు అవుతుండగా మరి అందులో ₹14 కూడా జిహెచ్ఎంసీ భరిస్తుంది. మరి ఈ క్యాంటీన్లను కూడా వారానికి 6 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరి ఆదివారం సెలవు ఉంటది కాబట్టి మరి ఇది ఎంతో ఉపయోగకరం ఉంది. ఎందుకంటే వర్కింగ్ డేస్ లోనే ఈ పని చేస్తాయి కాబట్టి మరి పేదలతో పాటు నిరుపేదలకు, అదేవిధంగా మధ్యతరగతి వారికి, అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా, ఎందుకంటే చాలా మంది కూడా ఉదయం టైంలోనే ఆఫీసులకు వెళ్లే వారికి మాత్రం ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. చాలా వరకు కూడా డబ్బు కూడా సేవ్ అవుతుంది. మరి బయట టిఫిన్ చూసుకుంటే మాత్రం 30 నుంచి మొదలుకుంటే ₹60 వరకు ఉన్నాయి టిఫిన్స్. కాబట్టి ₹5కే ఇటు బ్రేక్ఫాస్ట్ అయితే అందించలేదు కాబట్టి మరి ఇది మాత్రం పేద మధ్యతరగతి వరకు మాత్రం ఒక వరంలా భావించవచ్చు. సందీప్. థ్యాంక్ యూ సతీష్.